మ్యాన్. నీ ముఖానికి ఆ కళ్ళద్దాలు నప్పలేదు, నాకు నొప్పితే ఒగ్గే. నన్ను గే అంటావా? వెల్కమ్ టు విలేజ్ డస్ట్. డస్టా నేను దులుపుకుంటా. నో 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 ఐ దుమ్మెంకట్రావు ఎస్విఆర్ సెండింగ్ ఐ కమింగ్. కార్ మీకోసం తెచ్చాను సార్. నాకు అలవాటు ఉంది, నా కార్లో నేను తప్ప ఇంకెవరిని ఎక్కించుకోను. ఫాలో మీ. సార్ ఈ కనిపించే గ్రీన్స్ అన్ని అండి మన ఫీల్డింగ్స్ ఏనండి. ఫీల్డింగ్ సార్? ఫీల్డింగ్ సార్, పెన్షన్ వేసి లూజ్ కి ఇచ్చారు. ఇది అసలు తెలుగేనా? ఫీల్డింగ్, పెన్షన్, లూజు ఇదేదో వినడానికి ఇంగ్లీష్ లా ఉందే. అదే సార్, పొలాల్లో గొడ్డు గోద రాకుండా చుట్టూతా తేగ జుట్టి లూజ్ కి ఇచ్చారు సార్. యు మీన్ ఫెన్సింగ్? కరెక్ట్. మీ గాడ్, లూజ్ అంటే లీజా? సార్ మీకు కూడా వాళ్ళ ఇంగ్లీష్ వచ్చేసింది సార్. రాలేదు, వచ్చింది పోయింది. ఏ కంట్రీ మ్యాన్. బ్యాడ్ ఫెలో లా ఉంది. పోతాం పద. సార్ క్లైమాక్స్ చాలా బాగుంది కదా సార్. క్లైమాక్స్ అదే సార్. లీవ్ మీ మ్యాన్, నువ్వు నీ ఇంగ్లీష్ బై. ఇంట్లో కలుద్దాం. ప్రశాంతంగా ఉన్న ఊరిలో, ఆ నగరిలో చాలా కాలం తర్వాత అడుగు పెట్టాడు. పాపల వృద్ధుల ఆక్రందనలతో ఆ ఊరే వణికిందా. భలే ఫాస్ట్ ఫింగరింగ్ రనిది. తుడమన్నారు తొందర తూచేచా. తొందరగా గురుగారు దీన్ని తొందర తుడమన్నారు తొందర తూచేచా. భలే దుచ్చేసావురా. వర్ధనం గారు మనవడు వచ్చాడు రా. ప్రాంప్టింగ్ అనమాట, ప్రాంప్టింగ్ అంటాడు. ఇదిగో ఇది బట్టి పట్టు. వచ్చేదాకా రాకు నువ్వు. రే అందరూ రెడీ అవుతారా? వెంకట్రావు గారు రెడీ. నాటకానికి లేట్ గా వచ్చాడు. షిట్, ఆ హాఫ్ తెలుగు అని పంపించకపోతే మీరెవరైనా వచ్చి పికప్ చేసుకోవచ్చుగా. లెఫ్ట్ అండ్ రైట్ అన్నాడు ఓల్డ్ పట్టుకాడు. ఇంతకే మేకప్ వేసుకొచ్చావా? ఇప్పుడు వేసుకుంటావా? మేకప్ నీకేమైనా పిచ్చాయా? ఆయనకి వినపడదు, చెవుడొచ్చి 3 ఏళ్ళు అయింది. అన్నా మిషన్ పెట్టుకోవచ్చుగా. ఎవరు అనుకుంటున్నావు? సుకుమారు, మన వర్ధనం మనవడు. సుకుమారా పెద్దోడైపోయాడు. నేనేన్నారు, మా నాన్న ఎస్విఆర్, మా తాత పద్యాల గోపాల్. ఈయన కూడా ఆర్టిస్ట్ పేరు ఏదైనా పెట్టాల్సిందే. మిస్టర్ బీన్ మొహం ఒకటి అంటే వీళ్ళ నాన్న చిరంజీవి ఏమో కానీ మా నాన్న కాదుగా. అంటే వీళ్ళ నాన్న ఆర్టిస్ట్ కాదని అర్థం. అబ్బా ఆపన్ మీ డ్రామాలు. అయినా ఇంటికి తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చారు. ఐఎమ్ సో టైర్డ్ మ్యాన్. ఎవరైనా వస్తారా? డస్ట్ గాని తీసుకెళ్ళాలా? పెద్దోడైపోయాడు. నేను అదే చెప్పానుగా. నేనన్నది ఇంకో రకంగాలే. ఓహో, పెద్దమ్మా నీ మనవడు సుకుమారుడు వచ్చాడు, ఇప్పుడన్నా బయటికి రా. పెద్దమ్మా యు ఫారిన్ డాటర్ సన్. తప్పండి. రే కిట్టమ్మా, నువ్వేనా? ఏరా అవును, ఈ మనవడే. ఇన్నాళ్ళుగా కిట్టమ్మా నువ్వు నన్ను చూడటానికి వచ్చేది. మీ అమ్మ నువ్వు నన్నెందుకురా వదిలేసి వెళ్ళిపోయారు. ఊరుకో ఊరుకో, కూల్. ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోవుగా. మా నాయన ఉండు, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. మీ అత్త, మీ పెద్దమ్మ. ఆవిడికి పిచ్చి అన్నారు ఎవరు? మీరు తప్పుకోండి. అబ్బో 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 కిట్టమ్మా, ఎంత పెద్దవాడి అయిపోయావు. ఆవిడ తీసుకెళ్ళవయ్యా అని చెప్పు. అలానే వెళ్ళని తాకొచ్చుంటావుగా, అందుకని కొంచెం పసుపు నీళ్ళు చదివేసి. వెల్లో వాటర్. మరి ఈవిడెందుకు జల్లుకుంటుంది? ఇల్లు తాకిందిగా, దీన్నే జనం పిచ్చి అంటున్నారు. పిచ్చే. శ్రీరంగ రంగ కొంచెం వేయరా. బ్లడ్ సిగ్నల్స్. నో సిగ్నల్స్. సెగనాలు ఉండదు. సెగనాలు ఎందుకు ఉండదు? టవర్ ఉంటేగా. లేదా? లేదే. గ్రానీ ఏంటా పసుపు కాంపు? చిచి, గ్రానీ ఏటి ధోనిలాగా పసుపుది కంపు అనరు, వాసన అనాలి. మాకు గుర్తున్న తెలుగు అదే. అది తెలుగు కాదు, తెగులు. అవును కిట్టమ్మా, నేనేమన్నా ఇంగ్లీష్ ముసలమ్మనా? అందంగా తెలుగులో అమ్మమ్మ అని పిల్ల. అమ్మమ్మ ఏంటి స్మెల్? విమానంలో ఎవరెవరినో తాకుంటావుగా, అందుకని కొంచెం పసుపు నీళ్ళు నీ బ్యాగ్ లో పోసు. అలాంటిది లేదు లేదు లేవయ్యా. అయి చూడు. ఏ నైస్ షూస్, ఐ సీన్ ఇట్ సమ్వేర్. గుడ్ బ్రాండ్ రైట్? నీయే. అయ్యో నా వైట్ షూస్. అమ్మమ్మ వాటిని పసుపులో ముంచడం ఏంటి? ఎవ్వని చేన సించు జగమెవ్వని లోపల
ఏమనుకున్నా ఏం వర్ధనమ్మా మీ మనవడు వచ్చాడంట కదా ఆ కూర్చో కూర్చో పసుపు నీళ్ళేగా అక్కర్లేదులే మధ్యాహ్నం ఎవడో బురదలోకి తోసాడని ఇందాకే స్నానం చేశాను చూసిరానా వెళ్ళు. అదే గజ్జల సౌండ్. అమ్మో ఆ గిల్లే అంటే మళ్ళీ వచ్చినట్టు బ్యాక్ బ్యాడ్ అయిపోతుందమ్మా. ఐడియా. బ్యాక్ డోర్. వచ్చావా? గిల్లు గిల్లు గిల్లు. ఏం చేశావే వాణ్ణి? సూరి నా సామిరంగా సూరి నా సామిరంగా సూరి. అమ్మమ్మా ఆపు. అలాగే ఆపమంది ఫ్యాన్ కాదు. కరెంటోడు సార్ 4 గంటల దాకా రాదు. 4 గంటలు కరెంట్ రాదా? లడ్డీ విలేజ్ మ్యాన్ హెల్లా ఉంది. యు నో ఐఎమ్ ది బెస్ట్ సీ. చిప గజ్జలాంటియా? రాత్రి అమ్మాయి అయి ఉంటుంది. అయ్యో మార్నింగ్ గుడ్ సార్. లడ్డీ సిగ్నల్స్. దుమ్ము ఆ? రాత్రి ఒక గర్ల్ రూమ్ లోకి వచ్చిందయ్యా. ఎవరంట? బుడ్డిబుల్లి గర్లా సార్. ఎస్ తనే. బ్లాక్ మిల్క్ టేకింగ్ అవుట్ గివింగ్ ఇన్నేమో నాకు తెలుగు వచ్చాయా? తెలుగులో మాట్లాడు. గేదె పాలు పితికి లోపలివ్వడానికి వచ్చిన అమ్మాయి పాలమయ్యా. ఎవరయ్యా వాళ్ళు? మంటోదరక్క సార్ ఎక్స్చేంజ్ చేయిస్తుంది. ప్రకృతి వైద్యం కలపరా కేశవ. సగం ఉష్ణపక్షి గుడ్డుని ఒక గిన్నెలో తీసుకొని అందులో నా బొద్దలో ఆసనాలు మీకు మరి వ్యసనాలు అయిపోయినాయి. గార్త్ గుట్టిందం. ఇదేం గుడ్డు? నిప్పుకోడి గుడ్రా చిలక. ఇంకోసారి వాగావో దురదగుంటాకు చొన్న నాకిస్తా. వదిలేయమంటారా? కలపరా కేశవ. అందులో గుండోదకం కలిపి పిచ్చోదికి మేము వద్దు చిరాగ్గా. అయినా ఈవిడేంట్రా పొద్దుగూకే వరకు సీరియల్ చూడకుండా పొద్దున్నే సాయం చెప్పినట్టు ఇంటుంది చండాలంగా. ఆయన చెప్పినట్టు వినడం ఆ నిప్పు కోడిగుడ్డు మంచిగా తాగిపించడం ఎందుకు? ఆ గుడ్డేదో అట్టేస్తే తినేస్తాం ఎలాగ అమాయకంగా. మెత్తగా గుజ్జుగా ఉన్న దాన్ని పట్టిస్తే దేనికి గిన్నెగా? నీకు తెలుసా? నీకు నోటులు ఎక్కువేరా. ఇప్పుడే తెలిసిందిరా. ఏమిటే మండోదరి ఏంటి గోల? గజమోషన్ నాన్న కడుపు కడుగుతుందని. నీ బొంద అలాగే ఏదో పసర పట్టుకొచ్చి నా చెవిలో పోసావు. చెవుడు వచ్చి చచ్చింది. పక్కనే అనకనన్నా. కపాలు పెట్టి మందు తలకి నువ్వు కూడా పూసుకోరా నాన్న. అమ్మో వద్దత తలసరి తాకట్టు ఉంది. తాకట్ట. రే, 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 రే. దొరికింది. అరే కిట్గా వినపడుతుందా? బాబు సినిమా డౌన్లోడ్ చేసి సినిమా కూడా డౌన్లోడ్ చేసి ఒక 100 పిన్లు వేసి బాబు మటుకు వద్దురాయ్. ఈ మధ్యన ఒకటి 6 ప్యాక్ చేసి అలవాటు చేస్తాను చూసా. ఆ బాబు డౌన్లోడ్ పెట్టరా. ఎందుకంటే ఏపీ మొత్తం ఆడికి లేడీస్ ఫాలోయింగ్ ఉంటే మన ఊళ్ళో మటుకు జెంట్స్ ఫాలోయింగ్ ఉంది. ఒక నిమిషం లైన్లో ఉండు. ఏం కావాలి బాబు? ఈ బాబు ఎవరు? బాబు ఐ బ్రదర్ డౌన్లోడ్ బాబు. ఓహో తమ్ముడా బాబు. డౌన్లోడ్ కి ఫేమస్ బాబు. అబ్బో ఈ బాబుకు మాత్రమే సిగ్నల్ అలా దొరుకుతుంది. బాబు బాబు పక్క టవర్ సిగ్నల్ కరెక్ట్ గా ఇక్కడికే తాకింది బాబు. అవునా బాబు? అవును బాబు. గాట్ ది సిగ్నల్. యా హలో మరియా. Hi boss, what's up? What's going on? What's the progress? ఇంకేంటి విశేషాలు? 2 days for meeting. Property matter ఎంత వరకు వచ్చింది? అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నా. నాకు కూడా కావాలి. చెప్తావా? నాకు ఒకటి చేయాలి. చేస్తావా? ఏంటది? నేను చదువుకున్నదేమో అగ్రికల్చర్ బీఎస్సీ, వ్యవసాయం యాక్. నాకు వంటొచ్చు కదా. ఫారెన్ వెళ్ళి హోటల్ పెట్టుకుని జనాలకు సేవ చేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఫారెన్ తీసుకెళ్తావా? అది చూద్దాం గానీ మా తాత ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పే అదే మున్సిపల్ వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. ఫారెన్ తీసుకెళ్తావు కదా? ఆలోచిద్దాం. యో 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 కమ్ అగైన్. నీ భాషలో చెప్పాలంటే
ఊళ్ళో సంపాదన ఐ మీన్ ఇన్కమ్ తగ్గిన వర్గాల వాళ్ళందరూ ఇక్కడే గ్యాదర్ అవుతుంటారు. డబ్బుల కోసం కాదు ఆడినట్టు డబ్బుల కోసం ఆడేస్తుంటారు. అలా ఊళ్ళో వీకెండ్ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ వాళ్ళ వీకెండ్ గేమ్స్ ని డైలీ గేమ్స్ గా చేసుకున్నారు. ఓహో వాట్ గేమ్స్? చతుర్ముఖ పారాయణ కాలక్షేప క్షేత్రం. ఏంటదే? గ్రాంధికంలో చెప్పాలంటే సేట్ల ప్యాక్ క్లబ్. చెప్తా ఏంద్రా ఏం చూస్తానా మొక్కే వాడి తిప్పుతావేంద్రా? ఈ ఊళ్ళో మీ ఫ్యామిలీ అంటే కొంచెం కోపం. వెళ్దాం పద. మట్టదానికి పోయింది కదరా ఈ ఆడ తర్వాత ఇస్తానా భయా రేయ్ ఆటై ఇదే నీ ఆగరాట. తెలుసులేవయ్యా